కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇక ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ చేయనున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఎన్డీఎస్ రిపోర్ట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ పై సిబిఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. అదే కాకుండా విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ను కూడా సిబిఐ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. ఇటు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన అవకతవకలు, డిజైన్ లోపాలు, వీటన్నిటికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఎలక్షన్ హామీ ఉందో దాని మేరకు పీసీ ఘోష్ కమిషన్ వేసి ఒకవైపు రిపోర్ట్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కొన్ని అంశాలు బయటపడ్డాయి. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణ కోసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సిబిఐకి రాష్ట్రంలోకి రావడానికి అనుమతిస్తూ, మరొక వైపు సిబిఐ దర్యాప్తు చేయడానికి అన్ని రకాల ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో సిబిఐ ఇప్పుడు ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా పీసీ ఘోష్ నివేదికల ఆధారంగా ఈ దర్యాప్తును ముందుకు తీసుకుపోనున్నది. ఇందులో భాగంగా సిబిఐ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ దర్యాప్తు వైపు నమోదు చేసిన తర్వాతనే ఒకవైపు ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఈ ఎంక్వైరీలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలు ఎక్కడెక్కడ వినిపించాయో వాటికి సంబంధించిన విషయంలో సిబిఐ తమదైన స్థాయిలో ఒకవైపు విచారణ కొనసాగనుంటుంది. విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు కీలకమైనటువంటి అధికారులు, సివిల్ సర్వెంట్స్, ఒకవైపు కాంట్రాక్ట్ సంస్థ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను విచారించనున్నది. వారు ఎవరెవరికి ఏ ఆధారంగా విచారిస్తారనేది కూడా తర్వాత సిబిఐ నోటీసులు పిలిస్తే కానీ అర్థం కాదు. అప్పటి వరకు సిబిఐ ఇప్పుడు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఏ అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నది ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది. గత కొద్ది కాలంగా తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి ఈ వ్యవహారంలో ఒకవైపు సిబిఐ విచారణకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంతో కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా పొలిటికల్ గా రప్చర్ గా మారింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సిబిఐ రంగంలో దిగి ప్రాథమికంగా ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతనే అసలైన విచారణ మొదలవుతుంది. ఇందులో ప్రధానంగా అనేక కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు సిబిఐ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అలా డిజైన్ లోపాలు కావచ్చు, నిర్మాణ సంస్థ చేపట్టినటువంటి నాణ్యతరహితమైనటువంటి పనులు కావచ్చు, మిగతా అనేక రకాల అంశాలను సిబిఐ వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్టు సంబంధించి దాంతో పాటు పీసీ ఘోష్, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలైతే ప్రధానంగా ఒకవైపు ప్రస్తావించారో వాటి ఆధారంగా చేసుకుని విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు సిబిఐ రంగంలో దిగిన తర్వాత ఇది మరింత కేసు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.